ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో అందరికీ కూడా శుభాభివందనములు మనస్ఫూర్తిగా చెల్లించుకుంటున్నాను. చూడండి, ఈ దినాన దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. అది తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నీవు విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. అవును, నీవు విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడేవాడిగా ఉన్నావా? వారిలో నీవు ఉన్నావా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలనలో మనము పడవలసిన అవసరం ఉంది. పాపములో పడవలసిన అవసరం కాదు, లోకములో పడవలసిన అవసరం కాదండి. విశ్వాసము, ప్రేమ, సమాధానమునకు కర్త అయిన దేవునిలో పడవలసిన అవసరం ఉంది. విశ్వాసము, ప్రేమ, సమాధానములకు కర్త అయినటువంటి దేవాతి దేవునిలో ప్రభువైన యేసుక్రీస్తులో పడవలసిన అవసరం ఉంది. మరి ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు పడి ఉన్నావా లేదా? ఒక్కసారి నిన్ను ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ఈ దినము నుండి అయినా సరే మరి ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఉందాము అనుకుంటే అందరము కూడా తల్ల ఉంచుకొని కళ్ళు మూసుకొని దేవాతి దేవునిలో స్థిరమైన ప్రార్థన మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, ప్రేమ పూర్ణుడవు, విశ్వాసమునకు కర్తవు, సమాధానం కర్త అయినటువంటి అధిపతి నీవు ప్రభువా. అట్టి నీలో మేము ఉండాలని ఆశ కలిగిన ఈ ఛానల్ వీక్షించుచున్న, వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నాయనా నీవు దర్శించమని, వారి హృదయములను పరిశీలించమని బ్రతిమలాడుకుంటున్నాను. ప్రభా, మీలో మేము ఉంటే మా జీవితాలు ధన్యకరములని మీ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాం. మేము లోకములో పడకుండా, అపవాది చేతిలో పడకుండా, విశ్వాసమునకును, ప్రేమకును, మరి సమాధానమునకు కర్త అయినటువంటి అధిపతి అయిన యేసు క్రీస్తులో మేము జీవించాలని ఆశ కలిగిన మా ప్రాణములందరినీ కూడా మీరు తృప్తిపరిచి నీ నామమునకు మాత్రమే ఘనత, మహిమ, ప్రభావములు చెల్లించుకోమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయినటువంటి యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.